అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఎక్కడ అడ్డుకున్నారు చెప్పండి. మీరెందుకు సాక్షాత్ మనే పోదాం రండి. వినండి వినండి ఎంపీ గారు ఎక్కడ లొకేషన్ చెప్పండి. లొకేషన్ చెప్పండి. ఆ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఇప్పుడు మేము పంపిస్తాం. మీరు పంపిస్తారు. సాక్షాత్తు వాళ్ళ కరుణాకర్ రెడ్డి గారు ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. మీరు పంపించండి. ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము. బయట ఉనింది గంట సేపు వీడియో చూపిస్తాము. మీరు ఎంపీ గారు మీరు కూడా కలిపి ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేకపోతే రామన్నారు. మీడియానే సాక్షి. రికార్డ్ ఇమ్మంటారా? రికార్డ్ ఇమ్మంటారా? చెప్తున్నారు. మీరు అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? నేను వెనక నుంచి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి కరుణాకరెడ్డి గారితో కూడా ఎప్పటికి కూడా అసత్యమేనా? నానా పులికథ అని ఈ రోజు చైర్మన్ ఉన్న సమయంలో రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళండి లేదా కరుణాకర్ రెడ్డి గారు రావచ్చు కదా. ఎక్కడ లోగోలో ఉంటుంది అన్న ఒక ఫోటో తీసుకునేదానికి ఇంతసేపు అన్న. మీరు వచ్చినట్లే వాళ్ళు రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్లే వాళ్ళు పురుషోత్తం చెప్తున్నది ఒకటి, మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. వర్మన్నా కలువలు పాడైపోయాయి. రావచ్చు 9 గంటల నుంచి మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ నుంచి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాడు. ఏ గోడ వచ్చాడంటే మన ప్రభుత్వం పెట్టాడు. ప్రభుత్వానికి సమాధానం చెప్పగలరు. పోతే వాళ్ళ మీద పడలా కదా అసలు ఎక్కడ ఉన్నాం. ఆయన లోగో తప్ప ఇంకేది సార్. లోగో చేయండి సార్. సార్ ఒక నిమిషం మీడియా గమనించండి. 600 మీటర్లు నడుకొచ్చాడు ఆయన. నువ్వు ఎక్కడ ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు. నువ్వు
చెప్పు. పాపం నువ్వు నువ్వు ఏడగోడ దుక్కుతావు స్వామి నువ్వు చెప్పు. రెడ్డి గారికి ఎస్పీ ఇప్పుడు మీరు అట్ట కాదు ఎంపీ గారు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఇదే. నువ్వు ఈయన నిలబడుకున్నావంటే మా ప్రభుత్వం ఎస్పీ గారు కూడా చెప్పండి. ఎస్పీ గారు మీరు ఎట్లొచ్చారు? ఇప్పుడు మీరు ఎట్లొచ్చారు? 9:50 అవుతా ఉంది. గోశాల ముందర ఉన్నాం. అందరం వెయిట్ చేద్దాం. రండి అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నాం. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ హియర్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడే కూర్చుంటే అట్ట రావాలా? ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటివి చూపాలా? అదో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న రామచంద్ర మురళన్న అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నాం. సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము? అది కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు మీలాంటి పనులు ఏదో హౌస్ అరెస్టులు చేసే రకం కాదు. మీకోసం పొద్దున్నే వచ్చి వెల్కమ్ కూడా చెప్పినారు పోలీసు వాళ్ళు. రండి, అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా, అది కూడా ఎస్పీ గారు చెప్తా, తీసుకురండి. ఆడికి వచ్చి చూసుకో, ఏమేమి ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో. మేము అందరం ఉన్నాము, లెక్క చెప్పు చూసుకో. మీ 5 ఏళ్ల కాలంలో ఏమేమి 5 ఏళ్ళు ఉన్నావు కదా, 5 ఏళ్ళు ఉన్నావు. ఎంక్వైరీ చేస్తాము. ఎన్నెన్ని ఆవులు ఉన్నాయో ఎన్నెన్ని దూడలు ఉన్నాయో నీకు నోట్ లెక్క ఉంటది, లెక్కేసుకో. రా దీనికి నువ్వు ఇంట్లో కూర్చొని పంట కుదరదు. కరుణాకర్ రెడ్డి నిన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సవాల్ చేశారు. ఆయన వరకు నీకు ఏడున్నాం మేము స్థానికంగా. మీ మారిగా ఎన్నికలు వస్తే హౌస్ అరెస్టులు, లేదా వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే హౌస్ అరెస్టులు. మేము ఆ విధంగా, ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో వచ్చి చూస్తే చెప్పాలని ఉన్నాం మేము. అదేవిధంగా నీ పరిపాలనలో 85 దూడలు ఏదైతే నీ అనుచరుడు బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి 85 దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా అణిచేసావు నీ యొక్క కరుణాకర్ రెడ్డి చెప్పాలని పొద్దు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పుడు కానీ ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చలవిడితనం ఏ విధంగా దోహదపడిందో గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం. ఈ రోజు నువ్వు సవాలు విసిరిన దానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మేమందరూ వచ్చాం.